ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం చలో. ఒక అగ్గిచ్చి హాయ్ చెప్పు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయికి వేరే పెళ్లి ఫిక్స్ చేసారు. నువ్వు సడన్ గా ఇది క్యాస్ట్ ఫీలింగ్ మాత్రంతోనే కులము మతము లేవంటుంది మనసుకి ప్రేమ. మీ ఇద్దరు పెళ్లి మేమిద్దరం మళ్ళీ చేస్తాం. మళ్ళీ చేద్దాం. మాట్లాడుతూ అనుకోకుండా లవర్ అయింది. నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కాదు. నువ్వు అమ్మ లేదు ఫ్యామిలీ బాధపడదు కదా. నీకు నేను రిష్ ఉన్నాం మమ్మీ డాడీ లాగా. నేను రిష్ ఎప్పటికుంటాం రా. నీ పెళ్లి కూడా నేనే చేస్తానని చెప్పిన. ఎట్లా నచ్చిండు? ఎట్లా నచ్చిండు? అమ్మ దగ్గర మీద మళ్ళీ అమ్మలాక్క వచ్చింది లైఫ్ లోకి. Hello, what's up, my family? Welcome back to our channel, Sri Prabha Official. Welcome back, guys. And so ee roju vlog entante it's a kind of mini vlog and oka chinna information anamata endante దుర్గాని మా ఫ్రెండ్ లిస్ట్ లో వన్ ఆఫ్ ద మెంబర్. సో వాడు ఏంటంటే సడన్ గా పెళ్లి చేసుకున్నాడు. చెప్పకుండా పెళ్లి చేసుకుండు. సడన్ గా ప్రాంక్ కాల్ కూడా చేశాడు. మీరు చాలా మంది చూసే ఉంటారు ఆ వీడియో. ఇట్లా పెళ్లి చేసుకున్న బావా అని చెప్పేసి. మేము ఫ్రెండ్స్ అందరం సరదాగా ఉంటాం కదా. ఏదైనా చిన్న చిన్న విషయాలకే ముందు ఎడకాలు ఉంటాం. పెళ్లి అనేది ఇంత పెద్ద మ్యాటర్ కదరా అని మాకు చెప్పలేవు. చెప్పినా కూడా మేమే పెళ్లి చేస్తాం అని చెప్పేసి బట్ మాకు తెలియకుండా వాడి పెళ్లి చేసుకున్నమాట. సో లవ్ మ్యారేజ్ అంటే అందులోను. సో ఏంటి స్టోరీ ఏం తెలియదు. ఫస్ట్ మీరు మాకు షాక్ ఇచ్చాడు. దాని తర్వాత బాగా రండి మీరు ఫుడ్ డిన్నర్కి రండి లేదా ఇంటికి రండి పరిచయం చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో ఇది ఒక కైండ్ ఆఫ్ మినీ వ్లాగ్. నాట్ సో ఇంపార్టెంట్ బట్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అండ్ లవ్ మ్యారేజ్ కాబట్టి ఇక నీకు అర్థమైతలే. ఈడ కాకి రెట్టలన్నీ ఈడే పడతాయి. నీకు అర్థమైతలే. ఆడ కూర్చున్నా సగం. ఇగో మీ ముగ్గురు సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నారు. సేమ్ కలర్. ఇంటింటికాడ బస్సు తిరుగుతాడు. అమ్మా గిన్నెలమ్మా బొగాలమ్మా. అయ్యా అయ్యా ఎందుకు కొట్టుకుంటారు? ఎందుకు కొట్టుకుంటారు మీరు కలిసి కలిసి? సో ఆడు బిర్యానీ తెప్పించిన పోయి తిందాం పద. చాలా వైఫ్ కూడా చూపిస్తాం. నువ్వు కాదు నీకేళ్ళు ఉంటాయి ఫెయిల్. నువ్వు చెప్పు ఫెయిల్. నువ్వు చెప్పు రిషానా కాడికి 7 గేర్లు ఉంటాయి. 7 ఉన్నాయి దీనికి. రివర్స్ ఒకటి 7 గేర్స్. 7. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం చలో. బయట ఎందుకు వచ్చింది ఇప్పుడు? హాయ్ ప్రియా, హౌ యు? ఓనో ఎందుకు ఇట్లా సడన్ షాక్లు ఇస్తావు? కాదు మీరు చెప్పకుండా చేసుకోవడం ఎంజాయ్ చేయడమే నాకు చెప్పకుండా. అసలు నేను మీ ఫ్యామిలీ అనుకుంటున్నారు. వదిలేసారు అన్నది పిల్లల్లో వదిలేసారు. ఏమన్నా వచ్చిందా? పువ్వన్న మాత్రమే మేము కాదు. అంతేలే. మీరు నాకు అక్కలు ఏమేమో అనుకున్నాను. మీరు అందరు నన్ను వదిలేసారు. అన్నకి హాయ్ చెప్పు బోనకి పో. అవ్వ సిగ్గు. అరే సిగ్గు పడుతుందంటారా మీ పిల్ల వచ్చింది. రే మీకు సరే వచ్చేసి మేము ఒకరింటికి వెళ్తున్నాం. లేకపో మరి లగేజ్ ఎక్కడ పెట్టాలి? అంటే బ్యాగ్ తెచ్చాను. సరే నువ్వు పైకి మరి మేము అవును. ఏమైంది? మోడల్ కోన్. హాయ్ ప్రియా, హౌ యు? చెప్పు.
మ్యారేజ్ అయింది అతని దగ్గరికేనా? ఈ రోజు మార్నింగ్ వీడియో తీసుకో. వదిలేకించుకో. మీరు ఎవరు ఉంది, మీరు ఎవరు ఎక్కించుకో. ఏ మాట్లాడు పాపం ఎన్ని రోజుల తర్వాత వచ్చింది. తిరుపతి వచ్చింది మా ఫోన్ చేసిండా? హలో చేశాడు, ఛానల్ వచ్చింది మాకు చెప్పడం మర్చిపోయా. ఒక అగ్గిచ్చి హాయ్ చెప్పు. ముఖాన్ని తాకుతూనే ఉందే. సో ట్రిపుల్ రైడింగ్ వెళ్ళడం తప్పు, కాకపోతే గలీలా బస్సులో ట్రిపుల్ రైడింగ్ వెళ్ళొచ్చు. వెళ్ళకూడదు, తెంగుతారు ఎవరు బ్రో జనాలు. కానీ మాకు తప్పు అనిపించట్లేదు అంటే తప్పే మెయిన్ రోడ్స్ వెళ్ళడం, స్పీడ్గా వెళ్ళడం. సో మా పక్క గలీ కాబట్టి బైక్ లెఫ్ట్. మేము మెయిన్ రోడ్ నుంచి వెళ్తలే గాయ్స్, చూడండి గల్లీలేవి. ప్రియా ఫ్రెండ్స్ బర్రెలని ప్రియా వచ్చిన తర్వాత కళ్ళు వచ్చింది. బాయ్ చూపిస్తారు వీడియో ఇంత మాట్లాడలేడు. ప్రియా రాగానే చూడు. ప్రియా భూమి కంటే శ్రీ భూమినే ఎక్కువ వచ్చినాయి కాబట్టి మేమిద్దరం చేస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్రియా భూమి కాదు శ్రీ భూమి అని చెప్పి కామెంట్ చేయండి. సో మీరు మా ఇంట్లో ఉంటారని చెప్పి అనుకుంటున్నా. ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయని ఇక్కడ భూమి ప్రియ శ్రీ భూమి కూడా ఎలక్షన్స్ అన్నమాట. సో మీరు అందరూ కమెంట్ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి కూడా అట్లనే సపోర్ట్ చేయండి. బాయ్స్ కూడా సపోర్ట్ చేయండి. భూమి ప్రియ నుంచి భూమి శ్రీ అని చెప్పేసి. చాలు రా పెళ్లి కొడుకు రై. ఎందుకు పెళ్లి చేసుకున్నావు సోదరా? అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఆదరా చేసుకోదా పెళ్లి మజాక్ చేస్తున్నావు అనుకున్నాను. పెళ్లి చేసుకున్నావు బంగారు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు చెప్పాలి, వీడియోలో చెప్పాలి పక్క. ఏంట్రా వీడు అప్పుడు పెళ్లి చేసుకుంటూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఏం సాధించాలంటారా? అప్పుడే పెళ్లి చేసుకున్నావు. నెలకి 7 లక్షలు సంపాదిస్తుంటారా? అందుకే చేసుకున్నా బాగుంటుంది. మా అత్తగారు పెళ్లి అన్ని. అవునా? కాదు మరి అంత పెట్టిన ఎందుకు పెళ్లి చేసుకో అట్లా తెలియకుండా చేసుకున్నావు చెప్పు, నాకు రీజన్ చెప్పు. అంటే అమ్మాయికి యాక్చువల్లీ ఏంటంటే ఇంకొక 2 days అయితే పెళ్ళి అవుతుంది, ఇంకొక 1 week 2 weeks అయితే వేరే వాళ్ళతో. ఎందుకట్లా? అంటే వాళ్ళ ఇంట్లో తెలుసు లవ్ వేసుకున్నాయి. అంటే మా ఫీల్డ్, మా బ్రాండింగ్ ఫీల్డ్ అమ్మాయిది కూడా. ఏంటంటే ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ మేము ఒక 8 నుంచి ఒక 2 months కలుస్తున్నాం, ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నాం, లవ్ చేసుకుంటున్నాం. ఓకే. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయికి వేరే పెళ్లి ఫిక్స్ చేసారు, నువ్వు సడన్ గా ఇది క్యాస్ట్ ఫీలింగ్ మాత్రంతోనే. కులము మతము లేవంటుంది మనసుకి ప్రేమ. అవునా? ఇది వాళ్ళ అమ్మ పైనే ఉన్నారు ఇప్పుడు. అయ్యా మరి ఈ వీడియో చూస్తే చూసుకొని పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది కదా, పెళ్ళి వచ్చేసింది అంటే పైన ఉన్నారు చూసుకొని. అర్థమైందా? సో ఏంటంటే మనోడు వేరే కష్టం అన్నమాట. అట్లా ఇంకా చేసేసుకురు పెళ్లి. అంటే తక్కువ ఖర్చు చేస్తే పెళ్లి చేసుకోవద్దా, లవ్ చేయొద్దా? సూపర్. నాకు ఒకటే బాధ, నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. ఓకే, అంటే ఎస్ఆర్ టీం పిల్లలు బాధ ఒకటి అంతే. అదే ఎస్ఆర్ టీం విలువలేదు. మళ్ళీ పెళ్లి చేద్దాం ఫిక్స్ అయినా. చేయమంటావా పెళ్లి? రిషి చేయాలి ఇంకా ఫిక్స్. మళ్ళీ పెళ్లి చేయాలి. అన్నీ వండిస్తాడు. పట్లు కూడా ఇస్తాను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నువ్వు. పైకి వెళ్దాం. సరే చూద్దాం. నేను కూడా పెళ్లి కెమెరా ముందు చూపేద్దా? చూపేద్దాం అమ్మాయిని కొంచెం ఫేస్ బ్లర్ చేస్తాం. ఫేస్ బ్లర్ చేస్తాం కదా, మాకు అలవాటే చేసి ఈయన ఫేస్ బ్లర్ చేయాలి, నీది ఫేస్ బ్లర్ చేయాలి. ఓకే పెళ్లి అయిపోయింది. సార్ మెల్లండి నడుచుకోస్తాం. సనా జున్ను మీ ఇద్దరు ఎక్కితే పోదు మన ముందు పోతాం. ఫస్ట్ టైం నా ఇంటికి వస్తుంది, నా గురించి మంచి పనులు చెప్పకూడదు. అన్ని నిజాలు చెప్పేస్తా పడతారు. సూపర్ మ్యాన్ లో బలవచ్చు నేను రాలేదా? ఎందుకు గుండె కొట్టుకుంటుంది? కాదు వచ్చినా కానీ మంచి మాట అన్ని చెప్తా తెలుసు కదా. అన్ని నిజాలు చెప్తాను. వీడికి 5-6 మంది ఎవరు ఉండే బ్రో. అమ్మాయి జీవితం నాశనం చేసి మంచోడు మావాడు మంచోడు. కెమెరా అవుట్ ఆఫ్ కెమెరా కూడా జోక్ చెప్పినా కానీ అన్ని నిజాలే. జోక్ గా చెప్పినా కానీ అన్ని నిజాలు. ఇలా ఉంటుంది మంచిడు ఫాస్ట్ వదిలేసుకోవాలి. కెమెరా బ్లర్ చేద్దాం కెమెరా. తెలుసు ఆల్రెడీ వాడు తెలుసు, భువనేశ్వర్
ఇప్పుడు ఈ వీడియోకి ఏమైనా సెలబ్రిటీ సెలబ్రిటీ ఇప్పుడు చెప్పేది పంచాయతీ ఏం పంచాలి బాబా, ఏం లేదు. ఫస్ట్ పెళ్ళైంది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఇంటికి వచ్చి కదా, లంచ్ పిలుస్తా కదా, అది స్పెషల్. లంచ్ పిలిచి డిన్నర్కి వచ్చాం రా. సో పెళ్లి చేసుకున్న అత్తమ్మ కూడా ఎట్లా ఉన్నారు కాదు కెమెరా చూపేది చూపేది చాలా పెద్ద ప్రాబ్లం. ఒకటే బాధ బాబా, ఇంతమంది ఉండి కూడా ఒక్కడిని చేసుకుని పెళ్లి కదా, అదే బాధ. ఏం పర్లేదు, గట్టిగా మళ్ళా గదువుతాము మాటిస్తాం. మీ ఇద్దరు పెళ్లి మేమిద్దరం మళ్ళీ చేస్తాం. మళ్ళీ చేద్దాం. ఇట్లా పెళ్లి చేసి మాకు అలవాటు. అరే ఇప్పుడు అఫీషియల్ కెమెరా ముందు ఇది కూడా చెప్తా. అంటే చాలా పెళ్ళిళ్ళు చేస్తాం మనం ఇట్లా లవర్స్ కానీ, అది వేరే విషయం. అయితే ఒక క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్ లో. నేను అంటే 2 years బ్యాక్ ఏమైందంటే, అంటే మనకు తెలిసిన పర్సన్ ఫ్రెండే ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు అనమాట. లేపుకొని వచ్చాడు అనమాట. ఏమైనా స్టోరీ ఏంటంటే, ఏంట్రా మరి ఇంట్లో వాళ్ళకి తెలుసా అంటే అడిగా, నేను అమ్మాయి మైనరా మేజరా అని అడిగా. మేజరేరా, అరే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం రా అన్నాడు. సరే బ్రో సూపర్, ఇంకా ఎవడు ఇంకా లవర్స్కి ఎవడంటే వచ్చినా సరే నేను ఉంటా అన్నట్టు ఉంటుండే అప్పట్లో. వాళ్ళిద్దరిని ఇంట్లోనే పెట్టుకున్నాం. సో వాళ్ళ అమ్మాయి ఫోన్ ట్రాక్ చేస్తే లొకేషన్ ఇటుకు వచ్చింది. అంటే మనకు ఫోన్ ట్రాక్ చేస్తే ఏమవుతుంది, టవర్ మాత్రమే చూపిస్తాయి, ఏరియా టవర్, ఎగ్జాక్ట్ లొకేషన్ చూపేది. ఫోన్ నెంబర్ ఉంది కదా ఆల్రెడీ. వాళ్ళు ఏం చేశారు పోలీసు వాళ్ళు తెలివిగా జొమాటో ఆర్డర్ అబ్బాయిని పంపించారు. ఏమని, ఈ నంబర్, అరే మీరేనా ఆర్డర్ పెట్టారు, బిర్యానీ వచ్చింది అన్నాడు. సరే బిర్యానీ వచ్చింది కదా, ఈ బిర్యానీ మాది కాదు కదా, మనం సైలెంట్గా ఉంటే మేము బుక్ ఆపు. మా నిఖిల్ అని మా ఆర్డర్ ఉంటాడు మా ఫ్రెండ్. అరే నాకు ఫోన్ చేసి, అరే బిర్యానీ ఏమన్నా ఆర్డర్ పెట్టామన్నాడు. అరే నేనెందుకు పెడతారా, ఆర్డర్ ఏం పెట్టలేరా అన్నాడు. అరే బిర్యానీ వచ్చిందిరా అంటే, వద్దురా మంది కాదు అంటే, ఏమ్రా మన పేరు మీద వచ్చింది తీసుకుందాం అంటే, సరే నీ ఇష్టం వచ్చింది చేసుకోరా అన్న. బిర్యానీ తీసుకుంది. సరే అని చెప్పి అప్పుడే నేను ఎంటర్ అయినా. జొమాటో బాయ్ కిందికి వెళ్ళిపోయే లోపల పోలీసుల బైక్ వచ్చింది. డోర్ కొట్టి ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుందా తెలుసానంటే, మాకు తెలియదు సార్ అన్న. దాని తర్వాత ఇట్లా ఫుడ్ పెట్టుకుని ఇట్లా అంత సీన్ ఏముండదు, బొంగేం కాదు. ఇట్లా నేను అప్పుడే ఎంటర్ అయ్యి ఇట్లా ఫుడ్ తిందామని చెప్పి ఇట్లా ఉంటుంటే బెల్ కొట్టిరు పోలీసులు వచ్చేసి. లేదని చెప్పి సర్చ్ చేస్తే దాని తర్వాత మనోడు దొరికినాడు. అంటే లైక్ అబ్బాయి ఇంకా వాడి వల్ల నేను కూడా కేసులు బుక్ అయినా. ఇంకా 1 year కోడి దాకా తిరిగినాం అనమాట ఆ పంచాయతీ గురించి. ఫైనల్ గా ఏంటంటే మంచి యాక్చువల్లీ నేను అప్పుడు వెళ్ళిపోతుండే. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత నన్ను ఏం పట్టించుకోలేదు, వాళ్ళు ఒక్కనే పట్టుకోరు, వెళ్ళిపోతుండే. పైన చేపల కూర మిగిలిపోయింది, ఎందుకు మిగిలించడం అని చెప్పి ఇంటికి వెళ్ళిందామని చెప్పి చేపల కూర తెచ్చుకుందామని పోతే నన్ను కూడా రాబాబు దా ఎక్కువ కార్యక్రమం. ఇంకా అట్నింటి 2 సంవత్సరాలు కోటి చుట్టూ మంచిర్యాల కోటలో తిరిగినాం ఆడుకోరు. ఫైనల్ ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు కాబట్టి కేసు అంతా మేడం కొట్టేసి, ఇట్లా హెల్ప్ చెయ్యొద్దు మైనర్ అమ్మాయి అని చెప్పిన తర్వాత మాకు తెలియదు మేడం అని చెప్పి దాని తర్వాత కేసు కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో అమ్మాయి మైండ్, ఒకవేళ అబ్బాయి ఫ్యామిలీ వాళ్ళు అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళ మైండ్ మార్చింటే మీ ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా బుక్ అవుతుంది. సో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త. పర్లేదు ఒక చిన్న 7 months ముందు కలిసినాం ఫ్రెండ్స్, సేమ్ బ్రాండింగ్ చేస్తుండే. ఒక బ్రాండింగ్ విషయం మీద మెసేజ్ వచ్చింది, అలా ఫ్రెండ్ అయింది. అలా ఫ్రెండ్ అయి మాట్లాడుతూ అనుకోకుండా లవర్ అయింది. కలిసిన తర్వాత ఇంకెక్కువ అయింది. తర్వాత పెళ్ళి అయింది. అనుకోకుండా లవర్ ఎందుకు అయింది? అది అనుకోకుండా అయిపోయింది. అనుకోకుండా ఎట్లా అవుతుంది బ్రో? లవ్ చేస్తుండే ఎంతమంది లవ్ చేస్తారు మాట్లాడలేకపోతున్నారు. మంచోడు పాప మావాడు చాలా సెన్సిటివ్. నిజంగా చెప్తున్నా సిస్టర్, ప్రామిస్ చెప్తున్నా, చాలా సెన్సిటివ్ వీడు. అమ్మ మీకు కూడా చెప్తున్నా, అక్కడి నుండే వినండి మీరు ఒకవేళ కెమెరా ముందుకు రాబోదు. చాలా మంచి అబ్బాయి. అంటే లైక్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుండి మనకి ఫ్యామిలీ లేదనమాట, దూరంగా ఉన్నాడు అనమాట. సో ఆ వాల్యూస్ బాగా తెలుసు. మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు. ఒకవేళ చూసుకోకపోతే ఒక కర్ర ఉంటుంది చూసిన, కర్ర ఇంత పెద్దది తీసుకొచ్చి నేనే కూర్చోబెడతాను. ఓకేనా? అన్ని మానేది ఎప్పుడు కాదు బా. మరి అందరికి గ్రాండ్ పెళ్లి గ్రాండ్ ఉంటుంది కదా, మాకు ఎప్పుడు చేస్తున్నాం. సరే నీకు ఎప్పుడు కాదు చెప్పరా, చేయకపోతే ఇప్పుడు 1 month చేసుకుంటాం. సరే చేస్తా, బరాబర్ చేస్తా. చలో ఎప్పుడు వేసుకుంటారు మళ్ళీ పెళ్లి?
అమ్మది అసలు చవసగా ఉంది. అది అయిపోయిన తర్వాత దాని తెల్లారి తీసుకుని పెడతా విలేజ్ లో. మీరు అందరూ విలేజ్ కి వస్తే అక్కడనే చేద్దాం పెళ్లి. లేదా మమ్మల్ని చేయమన్నా చెప్పు చేస్తాం. లేదు విలేజ్ లో చేస్తాం. అప్పుడు ఇలా మమ్మీ నాకు వాటర్ అనమాట. మా అమ్మ నాకు ఇప్పటి నుంచి ఇవ్వలేదు, నువ్వు రిషిగా మాత్రమే ఉండే, ఇంకా అమ్మ కూడా లేదురా అని చెప్పి చాలా మట్టుకుని ఇచ్చింది అనమాట. అప్పుడు ఒకటే మాట చెప్పిన, నువ్వు అమ్మ లేదు ఫ్యామిలీని బాధపడదు కదా, నీకు నేను రిషి ఉన్నాం మమ్మీ డాడీ లాగా, నేను రిషి ఎప్పటికి ఉంటాం కూడా, నీ పెళ్లి కూడా నేనే చేస్తానని చెప్పి చెప్పిన. కాకపోతే పెళ్లి చేసుకుంటే తమ్ముడు అనమాట. సో అది సో ఇంకే నువ్వు మాట్లాడమా సరే ఈమె చెప్పాలి. ఎందుకు మాట్లాడో చెప్పవా? చెప్పు చెప్పు. నిజంగా ఇష్టమేనా? ఎట్లా నచ్చిండు? ఎట్లా నచ్చిండు? మీ లవ్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పవా? అర్థం చేసుకుంటాడు చాలా మంది అర్థం చేసుకుంటారు, అది వేరు. నీ గురించి చెప్పు చెప్పు. అరే చెప్పు. ఉంటది కదా ఒక అందరు పాసింగ్ క్లౌడ్స్ లో ఉంటారు, అంటే ఒక టచ్ ఒక్క పాయింట్ దగ్గర అయిపోతాం. ఆ పాయింట్ ఏంది వీటిలో? యాక్సెప్ట్ చేసే గుణం చాలా బాగుంది. ఏ తప్పు చేసినా యాక్సెప్ట్ చేస్తాడా? ఎందుకు తప్పు చేసేది వాడే కదా. అవి వేరు ఉంటాయి కదా. సరే అర్థం చేసుకోవాలి బాబు. నాకు మాత్రమే అమ్మ దగ్గర మీద మళ్ళీ అమ్మలాక్క వచ్చింది లైఫ్ లోకి. పాత యూట్యూబర్ బయటకు వస్తున్నాడు మా. సో ఇప్పుడేంది ఏం చేస్తున్నారా? పెళ్లి భోజనం మచ్చా తిన్న మంచిగా ఎందుకు వస్తావు బ్రో? అక్కడికి ఎందుకు వస్తావు బ్రో? ప్రియ వచ్చిన తర్వాత ఎందుకు వస్తావు సన్ సిటీకి? అందరూ పక్కన పెడతారు నన్ను. అటు వచ్చండి అటు వద్దంటారు, ఇటు వచ్చండి ఇటు వద్దంటారు. అన్న ఇటు రానా ఒక ముద్ద పెడతా. కాదు పెళ్లి చేసుకోవచ్చు అయిపోతుంది. క్షమించరాని నేరం డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ. పెళ్లి చేసుకోవచ్చు చాలా చేసిన వాళ్ళని ఇంకేం చేస్తావు? వాళ్ళ ఫ్రెండ్స్ రా ఫ్రెండ్సే. సో తిన్నవరా నువ్వు? బాగుందిరా మటన్. ఎవరు చేశారు? ఓరేసారా మటన్? వైఫ్ తెచ్చిందేమో అనుకున్నారా? కూచిపూడి సో అది సో ఫైనల్లీ అయితే తినేసాం అనమాట కడుపు నిండా. వర్షం పడుతుంది, ఇట్లా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయిపోయి ఇట్లా డిన్నర్ చేసేసి ఈ వెదర్లో ఉంటే చాలా క్రేజీ ఉంది ఫీల్ అంతా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా ఇట్లా పార్టీస్ చేసుకొని ఇట్లా బాల్కనీలో కూర్చొని మంచి చెడు మాట్లాడింటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి సంఘటనలు. వర్షం పడేటప్పుడు ఒక స్మెల్ వస్తుంది చూడు, మట్టి స్మెల్. అది ఎంత మందికి నిర్రెబారిన నేల తులసిని కూపడగానే పులకరించినట్టు నీలో. సో చాలా మంచి ఉంది. సో చాలా మంచిగా ఉంది ఫీల్ అయితే. నెక్స్ట్ ఏం చేద్దాం రా? ఏదో ఒకటి చేద్దాం, నెక్స్ట్ వీడియోకి వస్తాను. థ్యాంక్ యూ. మా ఇంటికి అందరూ లంచ్కి వచ్చిన పర్లేదురా మన ఇల్లు. సో guys, signing off. This is Sri Prabhu official. Thank you so much. Love you all.